కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకో. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై బీఆర్ఎస్ నేతలు అబద్దాలు మాట్లాడడం మానేయాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేతకాని తరంతో చేసిన నిర్వాకానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం తగదన్నారు. 90 టీఎంసీల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం సిడబ్ల్యూసీకి డీపీఆర్ ఇవ్వడానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి 7 ఏళ్ల సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. డీపీఆర్ సబ్మిట్ చేయకుండానే 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. కాళేశ్వరంకి ఏమో 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు, 2 టీఎంసీ నుంచి 3 టీఎంసీకి పెంచుకుంటారు, దీన్నేమో 2 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి తగ్గిస్తారు, దీని నుంచేమో కష్టంగా 27,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇంకోటి ఆన్ రికార్డ్ చెప్తున్నా, పాలమూరు రంగారెడ్డి పనులని స్లో చేయమని చెప్పి ఇప్పుడున్న పాలమూరు రంగారెడ్డికి సిఈ విజయభాస్కర్ రెడ్డి ఆ రోజు ఎస్సీ ఆయన్ని డైరెక్ట్గా అధికారులు అప్పుడున్న రాజకీయ నాయకులు చెప్పిండ్రు. ఇది వాస్తవ పరిస్థితి. మీరు మా మీద బురదల్లే ప్రయత్నం, జనంలో తప్పుడు తీసుకునే ప్రయత్నం, ఇది చాలా దుర్మార్గం. వాళ్ళకి కాళేశ్వరం మీద ఉన్న మోజు ఓకే, మరి ఏ ప్రాజెక్టు మీద లేకుండే. ఇంకో విషయం, 2 జూన్ 2014 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయింది. 7 డిసెంబర్ 2023 దిగిండు. 9.5 ఏళ్ళు. ఆ రోజుకే 2 జూన్ 2014 ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉండనా లేదా? ఈ 9.5 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్స్ ఎస్టిమేట్స్ 17,17.7 lakh crores అయితే ఇరిగేషన్ మీద మీరు 1.83 lakh crores ఖర్చు పెడితే ఎందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆనాటికే పెండింగ్ లో ఉన్నా, దయచేసి ఇది మీరు చాలా జాగ్రత్తగా, ఇది వీళ్ళు అధికారంలో వచ్చిన నాడే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్ట్స్ లో ఉన్నాయన్నారు. పెండింగ్ మీరు రన్నింగ్ అని అన్నాడు మొన్న కేసీఆర్. మీరు రన్నింగ్ సంగతి దేవుడు, కానీ ఎందుకు మీరు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మీకు ఎందుకు ఇంత కసి? మీరు ముఖ్యమంత్రి అయిన రోజు మీకు పెండింగ్ వచ్చిన ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? 1.83 lakh crores కాంక్రీట్ వర్క్. మీ టైంలో ఇన్స్టలేషన్ అండ్ కమిషనింగ్ ఒకటే పంపు చేసిండ్రు. మేము వచ్చిన తర్వాత మరో 11 పంపులు ఇన్స్టలేషన్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్. మీ టైంలో హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, బీసీ రేషియో క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ అప్రూవల్ లేదు, ఇంటర్స్టేట్ మ్యాటర్ క్లియరెన్స్ లేదు, డిపిఆర్ క్లియరెన్స్ లేదు. నేను ఒకటే విషయం అడుగుతున్నా, మీరు ఎందుకు 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డిపై పక్షపాతంతో కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంత మోసెందుకు? పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిండ్రు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇప్పుడున్న పాలమూరు కానీ ఒక ప్యాటర్న్ ఉంటుంది కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లో. ఒకటి, గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు చేయొద్దు. రెండోది, పేర్లు మార్చాలి, మేమేదో గొప్పలు చేసినట్టు చెప్పుకోవాలనే టైప్లో. ఆడ తుమ్మడేటి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసిండ్రు, ఈడ జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ చేసిండ్రు. ఎక్కువ పైసలు అంటే ఎక్కువ కమిషన్లు, ఎక్కువ పంపులు మోటార్లు అంటే ఎక్కువ కమిషన్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఏమో 2 టీఎంసీ నుంచి 3 టీఎంసీకి పెంచుకున్నారు. పాలమూరు రంగారెడ్డికి ఏమో 2 టీఎంసీ నుంచి 1 టీఎంసీ తగ్గించారు. ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా పాలమూరు రంగారెడ్డికి వ్యతిరేకంగా మీరు పనిచేసి ఒకసారి కాదు 2-3 సార్లు ఇది ఈ 45 టీఎంసీ మా సిడబ్ల్యూసీ కానీ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కానీ ఏమన్నారంటే ఇది మా పరిధిలో లేని విషయం, ఇది కృష్ణా
వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ బ్రిజేష్ ట్రిబ్యునల్ డిసైడ్ చేయాలి. అయితే ఏదైతే నా లెటర్ అప్పుడప్పుడు ప్రియ మిత్రుడు హరీష్ రావు చూపెడుతుంటారు కదా, ఇట్లా 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 అని, ఇదే ఆ లెటరు. ఆ లెటర్లో ఏం రాసినంటే, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము సిడబ్ల్యూసి క్లియరెన్స్ కి 90 టీఎంసీకే రాసినాము. వాళ్ళు చెప్పినట్టే ఆ 90 టీఎంసీలో 45 టీఎంసీ ఏమో మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీ ఏమో గోదావరి వాటరు. కానీ మీరు ఆ 45 టీఎంసీ కేడబ్ల్యూటీ అంటున్నారు. అది మేము ఫేజ్ 2 గా టేకప్ చేస్తాము. అట్లీస్ట్ ఈ 45 టీఎంసీ ఏదైతే మా సేవింగ్ ఇన్ మైనర్ ఇరిగేషన్, ఇది మీరు క్లియర్ చేయండి అని అడుగుతున్నాం. వీఆర్ నాట్ అన్యూటిలైజ్డ్. వీఆర్ నాట్ సేయింగ్ వీఆర్ రెడ్యూసింగ్ ద ప్రాజెక్ట్ 90 to 45 టీఎంసీ. వీళ్ళేదో అసలు మహబూబ్నగర్ జిల్లాకి మేలు చేసినట్టు, మేము నష్టం చేసినట్టు. నేను ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ విత్ 90 టీఎంసీ. జియో, ఈ పాలమూరు రంగారెడ్డి జియో 10th June 2015 ఇస్తే దాని డిపిఆర్ సిడబ్ల్యూసికి సబ్మిట్ చేసింది 13 September 2022. 7 years and 3 months. అండ్ అంతలో మీరు పాలమూరు రంగారెడ్డి మీద డిపిఆర్ సబ్మిట్ చేయకముందే 20,641 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది మీకు డిపిఆర్ కున్న సార్థకత. మీ డిపిఆర్ ఇంకో పెద్ద అబద్ధం, మేము 90% పనులు చేసినాం అంటున్నారు. ఎంత పనులు చేసినండి వాళ్ళు? దిగిపోయే నాటికి 27,000 కోట్ల పనులు చేశారు. ఇది ప్లీజ్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డాక్యుమెంటరీ విషయం చెప్తున్నారు. మీ డిపిఆర్ ప్రకారం, మీ మొదటి డిపిఆర్ ప్రకారమే ఎంత కాస్ట్? 35,200 crores. తర్వాత మీరు మొదట వేసిన అంచనాలు, ఓకే, మీరు డిపిఆర్ సబ్మిట్ చేసే నాటికే 55,086 crores కి పాలమూరు రంగారెడ్డికి మీ హయాంలోనే సిడబ్ల్యూసికి సబ్మిట్ చేసిండ్రు. ఎందుకంటారు అంటే 90% అని చెప్తే మీకు అంచనాలు చెప్తున్నా. ఇనిషియల్ ఎస్టిమేషన్ వాళ్ళు డిపిఆర్ వాళ్ళు సిడబ్ల్యూసికి సబ్మిట్ చేసిన దాంట్లో 55,086 crores. ఓకే, దెన్ అందులో కూడా వాళ్ళు పూర్తిగా అయ్యే అంచనాలు వేయలేదు. ఒక ఫిగర్ చెప్తున్నాను. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కి, ఆయకట్టు కాలువలకి అయ్యే ఖర్చు, అయ్యే ల్యాండ్ అక్విజిషన్ 30,000 ఎకరాలు. మీరు 20 లక్షలు per ఎకరం తీసుకున్నా అదే 6,000 కోట్లు. అంటే ఓవర్ అండ్ అబౌవ్ ది 55,000 crores. ఓకే, మీరు దీని మీద మరో 15,000 కోట్లు అయిపోయింది వాళ్ళ అంచనాలు. అంటే మీరు 70,000 కోట్ల అయ్యే ప్రాజెక్టుకి 27,000 కోట్లు ఖర్చు పెట్టి మేము 90% పనులు చేసినామంటే అంటే ఎంత ఫాల్స్ నెరేటివ్ ప్రొపగేట్ చేస్తుందో దయచేసి తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా మరి ఉమ్మడి మహబూబ్నగర్ ప్రజలు ఆలోచన చేయాలి.